నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి. సార్ నా పేరు అమీనా బి. నా వయసు 20 సంవత్సరాలు. నా కలర్ చిన్నప్పుడు వైట్గా ఉండేది, కానీ ఇప్పుడు చామంచాయ కలర్ వచ్చేసింది. కలర్ విషయంలో మాకు చాలా విషయాలు వస్తున్నాయండి రోజు ఇంట్లో. దీని గురించి ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అడుగుతున్నారండి అమీనా బి గారు. అమీనా బి గారు చెప్పింది చాలా వరకు నిజమండి. చాలా మటుకు పెళ్ళికి ముందు ఒక రంగు, పెళ్ళి తర్వాత ఒక రంగు అనేది ఒకటి ఉంటుందండి. ప్రజల్లో ఈ రంగు కోసం అని చెప్పి ఒక ఏదైతే ఫ్యాసినేషన్ ఉంటుందో, ఫ్యాంటసీ ఉంటుందో దాన్ని కొద్దిగా తగ్గించుకోవాలండి. అలానే ముఖ్యంగా ఏంటంటే మనకి చామంచాయ రంగు వచ్చినప్పుడు మనకి ఎటువంటి రంగు మనకి టోన్స్ బెటర్ అవుతాయి అనే దాని గురించి అని తెలుసుకోవాలి. మనం ఇలా తెల్లగా అయిపోవాలి, తెల్ల దేశస్తుల్లాగా మారిపోవాలని మనం ఎప్పుడు అనుకోవద్దండి. మనకి ఉన్న రంగులో మనకి టోన్ మారాలి అనేది మనం ఎప్పుడైనా కానీ గమనించాలన్నమాట. ఉన్న టోన్ కంటే నలుపయ్యారు అని అంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనం పూర్తిగా తెల్లగా అవ్వటానికని ఎప్పుడుగా మనం అలా అనుకోకూడదు. సో ఈ విషయం గురించి మీకు డీటెయిల్గా చెప్పడానికని నేను ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చామంచాయ రంగులోకి రావడానికి మెయిన్ కారణం సూర్యుడి వెలుతురు, సన్లైట్ తగలటమే. రోజువారీగా మనకి ఖచ్చితంగా 1 గంట నుంచి 2 గంటలకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంటి నుంచి ఆఫీస్ కానివ్వండి, ఆఫీస్ నుంచి ఇంటికి కానివ్వండి, లేక ఇంటి నుంచి కాలేజ్ మళ్ళీ వెనక్కి, లేదా ఎక్కడికైనా బయట అవుట్డోర్ యాక్టివిటీస్ బస్ స్టాప్లో నిలబడ్డప్పుడు కానివ్వండి, ఎక్కడైనా కానీ మనకి సూర్యుడి వెలుతురు, సన్లైట్ అనేది తగలటం అనేది సహజంగా ఉంటుంది. ఇలా తగిలినప్పుడు మనకి చర్మంలో ఉన్న నల్ల కణాలు ఏవైతే ఉంటుందో దాన్ని నలుపుగా ఇచ్చేస్తుంది అనమాట చర్మానికి. ఆ చర్మానికి ఏదైతే నలుపు అవుతుందో అదొక ప్రొటెక్షన్ లాగా మారి దాన్ని మన చర్మాన్ని నుంచి మంచిగా కాపాడుతూ ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ లైట్ తోటి మనకి లోపల ఉన్న టిష్యూస్ని డ్యామేజ్ కాకుండా ఉండటానికని చర్మంలో నలుపు వచ్చి మనకి ఒక కవచం లాగా పనిచేస్తుంది. అయితే ఈ నలుపు నెమ్మదిగా మారుతూ ట్యాన్ నుంచి పర్మనెంట్ కలర్లోకి మారుతుంది. ఈ పర్మనెంట్ కలర్లోకి మారినప్పుడే మనకి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. దీనికి ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టాలండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎప్పుడు చూసినా సన్ స్క్రీన్ గురించే చెప్తూ ఉంటారు, ఎందుకు సన్ స్క్రీన్ అంటారంటే సన్ స్క్రీన్ అనేది చాలా మినిమం అండి. మనకి ఆ చిన్న విషయంతో మనకి 10% దాకా రిజల్ట్ వస్తుంది. మనకి జరగబోయే డ్యామేజ్ని కూడా సన్ స్క్రీన్ కాపాడుతుంది. అందుకోసమే ప్రివెంటివ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ ఎనీ ప్రాబ్లం. హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లం ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ క్యూర్ అని అంటారు. ఎందుకనంటే ప్రివెంట్ చేసేది మీరు చేస్తేనే ఆ తర్వాత ఉన్న నలుపుని మనం తగ్గించుకోవటము, లేక అవసరం లేకుండా కానీ దాన్ని వదిలేయటము మనం చేయొచ్చు అనమాట. సన్ స్క్రీన్ వాడకుండా మనం వదిలేసి డ్యామేజ్ అయిపోయినాక ఆ తర్వాత మనము ఇలా చేస్తే అలా అవుతుంది అనంటే కాదండి. సన్ స్క్రీన్ అనేది ఇవాళ నుంచే మొదలెట్టండి మీరు. అది చాలా ఇంపార్టెంట్. అలానే నైట్ టైం సీరమ్స్ అండి, గ్లైకాలిక్ యాసిడ్, వైటమిన్ సి, అలానే సిట్రిక్ యాసిడ్, అలానే ఆస్కార్బిక్ యాసిడ్, అలాంటివి అన్ని రకాల కాంబినేషన్స్ తోటి మన దగ్గర ఉంటాయండి. ఆ వైటమిన్ సి అయినా కానీ ఏ సీరమ్స్ అయినా కానీ మాయిశ్చరైజర్స్ తోటి పెడితే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. దానితో పాటు లేజర్స్, పీల్స్ మనం చేస్తూ ఉంటే కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. డెఫినెట్లీ బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. ఈ లేజర్స్, పీల్స్ ఎలా చేస్తారని అంటే కొత్త టెక్నాలజీ బ్లూ లేజర్స్ అని మనం స్టార్ట్ చేసామండి. ఈ బ్లూ లేజర్స్ మనం మొదలెట్టిన దాంతో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా ఉంటాయి అన్నమాట. ఈ బ్లూ లేజర్స్ అనేది మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు అనమాట. అలానే కాకుండా మనకి మంచి రకాలైన పీల్స్ కూడా చేయొచ్చండి. పీల్స్ థెరపీస్ కూడా మనకి బాగా పనిచేస్తుంది. పీల్స్లో కూడా మనకి గ్లైకాలిక్ యాసిడ్, మ్యాంగ్లిక్ యాసిడ్, ఫెరులిక్ యాసిడ్, జాస్పోనిక్ యాసిడ్, అలానే మనకి ట్రానిక్సమిక్ యాసిడ్, దాంతోపాటు ఫెరులిక్ యాసిడ్, దానితో పాటు మనకి రెటిసెస్ అంటే మనకి ట్రానిక్సమిక్ యాసిడ్తో పాటు కొత్త కాంపౌండ్స్ కూడా వచ్చాయండి. రెటినాయిక్ యాసిడ్ ఎస్టర్స్ తోటి కూడా మనకు వచ్చిందండి. వీటన్నిటితోటి కూడా మనం కాంబినేషన్స్లో కూడా చేయొచ్చండి. 15 రోజులకు ఒక మాట కానివ్వండి, నెలకు ఒక మాట కానీ చేస్తూ ఉంటే మన ఒరిజినల్ టోన్లోకి మనకి రావటానికని సాధ్యపడవచ్చండి. సో ఇదండి విషయం. మనకి లేజర్స్, పీల్స్ ఇవన్నీ మన చర్మానికి చాలా సేఫ్గా ఉంటాయి. అలానే మనం ట్యాబ్లెట్స్, క్రీమ్స్తో పాటు మనం కాంబినేషన్స్లో చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీకు ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.